నేను చాలాసార్లు చెప్పా, చాలా వీడియోలో చెప్పా. జనాలకి చప్పట్లు కొట్టడం వచ్చు, ఈపులు పగలగొట్టడం కూడా వచ్చు. చప్పట్లు కొడుతున్నారు కదా, ఇక జనామోదం ఉంది కదా మనకి, మనం ఏమైనా చేయొచ్చు అనుకుంటే చప్పట్లు కొట్టిన జనాలే వీపులు పగలగొడతారు. ఇది రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తెలుసుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హైడ్రా చేసుకొచ్చిన కొత్తలో రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి ఇమేజ్ వచ్చింది, మంచి పేరు వచ్చింది. జనాలు చప్పట్లు కొట్టారు. ఏది నాగార్జున సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ని కూలుస్తున్నప్పుడు మాదాపూర్లో జనం తప్పట్లు కొట్టారు. పెద్దవాళ్ళు ఆక్రమించుకున్నటువంటి భూములు తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది, చెరువులని తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. చెరువులు ఆక్రమించి, నాలాలు ఆక్రమించి చాలా పెద్ద పెద్ద వాళ్ళు చాలా పెద్ద పెద్ద కట్టడాలు కట్టుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు. మల్లారెడ్డి కాలేజీలు కట్టాడు, పల్లరాజేశ్వరరెడ్డి కాలేజీలు కట్టాడు, ఓవైసీ కాలేజీ కట్టాడు డైరెక్ట్ చెరువులోనే, ఫాతిమా కాలేజీ. వీటన్నిటిని హైడ్రా కూల్చేస్తుంది. చెరువులు చెరువులుగా ఉంటాయి. మళ్ళా పాత హైదరాబాద్ మనం చూడబోతున్నాం. నాగార్జున్నే వదలలేదు అని జనం అనుకున్నారు. కానీ అదే హైడ్రా మిషన్ సామాన్యుడు ఇళ్ల మీదకు పోయినప్పుడు అదే జనం తిరగబడ్డారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొదట్లో ఎంత మంచి పేరు వచ్చిందో ఇప్పుడు అంతకంత చెడ్డ పేరు వచ్చింది. సమాజం దృష్టిలో రేవంత్ రెడ్డి ఒక విలన్గా నిలబడ్డారు. ఐపీఎస్ అధికారి రంగనాథ్ ఒక విలన్గా నిలబడ్డారు. సార్, కేవలం సమాజం ముందే కాదు, కోర్టు ముందు కూడా మన చూడండి. హైడ్రా మీద హైకోర్టు ఎంత సీరియస్ అయింది. లోపల పెడతా, జైల్లో పెడతానని కూడా వార్నింగ్ ఇచ్చింది కోర్టు. ఆర్మీ అధికారులు చెప్పి అరెస్ట్ చేపిస్తానని వార్నింగ్ ఇచ్చింది రంగనాథ్ గారికి, ఒక ఐపీఎస్ అధికారికి. హైడ్రా పనితీరును హైకోర్టు గట్టిగా తప్పు పట్టింది. ఆర్మీ భూములు, బహదూరపురా భూముల విషయంలో కోర్టు ఆర్డర్స్ను కూడా లెక్క చేయకుండా హైడ్రా పోయిన తీరు కోర్టుకు చాలా కోపం తెప్పించింది. ఇదే మొదటిసారి కాదు, కేవలం ఈ భూముల విషయంలో ఇప్పుడు కోర్టు మొదటిసారి సీరియస్ కావటం కాదు, ఇప్పటికి 2-3 సార్లు సీరియస్ అయింది హైడ్రా మీద హైకోర్టు. ప్రైవేటు భూముల్లోకి మీరెవరు పోవటానికని అడిగింది కోర్టు, పర్మిషన్ లేకుండా, నోటీసులు ఇవ్వకుండా. హైడ్రా ఏమి రాజ్యాంగేతర శక్తి కాదు కదా అని కూడా అన్నది. మీరు రాష్ట్ర ప్రభుత్వం అండ చూసుకొని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే చూస్తూ ఊరుకోమని చెప్పింది. ఇది ఎంత చెడ్డ పేరు హైడ్రాకి. రంగనాథ్ గారి కెరియర్లో ఆయనకి ఎంత చెడ్డ పేరు, ఈ హైడ్రాని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారికి ఎంత చెడ్డ పేరు. సో హైడ్రాని ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి. అసలు ఏ కారణంతో ఏర్పడింది, ఏ ఉద్దేశాలతో ఏర్పడింది, ఏం చేస్తుంది. ఇప్పుడు ఆ ఫాతిమా కాలేజీని కూల్చి అంటే కూల్స్తుంది లేదు, ఏదో ఒక సాకు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ జరుగుతున్నాయి, పిల్లల చదువులు కొనసాగుతున్నాయి అంటారు. మరి సమ్మర్లో కూర్చొచ్చు కదా సార్, హాలిడేస్లో ఆ బిల్డింగ్ని గురించి ఇంకో వేరే చోట క్లాసులు పెట్టుకున్నాని వాళ్ళు చెప్పొచ్చు కదా. అలా చెప్పలేరు, ఎందుకంటే ఓవైసీతో అవసరాలు ఉన్నాయి. మరి ఏదో పామ్ హౌజులు అక్రమంగా కట్టుకున్నారు అది ఇది అని అన్నారు. మరి ఆ పామ్ హౌజులు గుర్చొచ్చు కదా. అవన్నీ పెద్దవాళ్ళే, పామ్ హౌజులు అన్నీ పెద్దవాళ్ళయ్యే. పొంగిరెడ్డికి పామ్ హౌజ్ ఉందట, లేదు కేటీఆర్కో పామ్ హౌజ్ ఉందట, రేవంత్ రెడ్డి గారి సోదరుడికి దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఆయన ఇల్లు ఉందని చెప్పేసి నోటీసులు ఓడిచ్చారు. మరి ఆ ఇల్లన్నీ కూర్చోలేదు. పెద్దవాళ్ళ ఇల్లు ఇప్పుడు సేఫ్. పల్లరాజేశ్వరరెడ్డి కాలేజీ సేఫ్, మల్లారెడ్డి కాలేజీ సేఫ్, పెద్దవాళ్ళ ఇల్లు సేఫ్, పెద్దవాళ్ళ పామ్ హౌజులు సేఫ్. మరి వాటి మీదకు పోకుండా సామాన్యుడు కట్టుకుని ఇళ్ళ మీదకి, అది కూడా మళ్ళీ కట్టేటప్పుడు కాముగా ఉంటారు. కట్టిన తర్వాత సామాన్యుడు కొనుక్కున్న తర్వాత హైదరాబాద్ కూల్చేస్తుంది. ఇప్పుడు సామాన్యుడి ఫెయిన్ ఎలా ఉంటుంది. అది అక్రమంగా కట్టి ఉంటే చెరువులోనో, నాలాలోనో, ఎఫ్టీఎల్లోనో, బఫర్ జోన్లోనో కడతా ఉంటే అంతకుముందు అధికారులు ఏమైనా గుడ్డి గుర్రానికి పనులు అవుతున్నారా? పర్మిషన్లు లేకుండా కడుతుంటే నోరు మూసుకుని కూర్చున్నారా? అప్పుడు బాగున్నారు అధికారులు. కట్టాడు, అమ్ముకున్నారు, కొనుక్కున్నారు. పాపం కొనుక్కున్న తర్వాత వీళ్ళపై కూల్చేస్తే కొనుక్కున్నాడు ఆగమైపోవాలా? చాలా చోట్ల జరిగింది ఏంటంటే భూములు ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. అక్కడ ఉన్న కట్టిన బిల్డింగ్ని కూల్చేసి పాపం అక్కడ ప్లాట్ కొనుక్కున్నాడు, అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు, లేని ఇంటికి ఈఎంఐలు కడుతుండాలి. ఎందుకంటే బ్యాంకులో తీసుకొని ఆల్రెడీ వాడు కొనుక్కొని ఉంటాడు. ఆ ఇల్లుని హైడ్రా కూల్చేసింది. మళ్ళీ ఆ ల్యాండ్ని హైడ్రా ఆక్యుపై చేసుకుంది. అక్కడ ల్యాండు లేదు, పాపం వాడికి ఇల్లు లేదు. లేని ల్యాండ్కి, లేని ఇంటికి వాడు ఈఎంఐ కట్టుకుంటుండాలి బ్యాంక్కి. ఏదో సినిమాలో ఉంటుంది, కోడిని చూస్తూ కోడి కూర తినాలన్నట్టు, లేని ఇంటిని చూస్తూ లేదు హైడ్రా ఆక్రమించుకున్న ఆ ప్రదేశాన్ని చూస్తూ ఈఎంఐ కట్టాలి. ఎంత దారుణమైన పరిస్థితి చాలా మంది సామాన్యులు చూస్తున్నారంటే దానివల్ల ఎంత చెడ్డ పేరు అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. సో హైడ్రా వల్ల రేవంత్ రెడ్డి గారు లేనిపోని చెడ్డ పేరుని మూట కట్టుకున్నారు. పైగా హిట్టర్ స్ఫూర్తితో దీన్ని నేను పెట్టానని చెప్పేసి అది మరింత చెడ్డ పేరు. హిట్టర్ స్ఫూర్తితో పెట్టాడట హైడ్రాని. హిట్టర్ అనే వ్యక్తి ఈ ప్రపంచంలో ఒక నియంత, ఒక విలన్. ఎంత విలను అంటే అతన్ని భరించలేక అతని గన్మెన్లే అతన్ని కాజేశారు. అలాంటి స్ఫూర్తితోటి హైడ్రాని పెట్టాడట రేవంత్ రెడ్డి గారు. ఆయనే చెప్పుకున్నాడు అన్నమాట. సో హైడ్రా మాత్రం రేవంత్ రెడ్డి గారికి ఒక పెద్ద మచ్చ, రంగనాథ్ గారికి ఆయన కెరీర్లో ఒక పెద్ద మచ్చ. అంటే మళ్ళీ అది సరైన దిశలో పోయి ఉంటే చాలా మంచి పేరు వచ్చి ఉండేది, కానీ పోలే, దారి తప్పింది. థ్యాంక్ యూ.